సార్ అసలు సినిమాటోగ్రాఫర్ మీరు, మళ్ళీ ఎడిటర్, డైరెక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే యాక్టర్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇన్ని శాఖల్లో మీకు అసలు అలా చేయాలని ఎందుకు అనిపించింది? అంత ఈజీగా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు వీటన్నిటిని మీరు? అంటే ఎందుకు అనిపించింది అనేది చెప్పలేను, కానీ ముందు నుంచి ఏంటంటే మా ఫాదరు కీర్తిశేషులు ఎస్డి లాల్ గారు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఇండస్ట్రీలో పెట్టుకుని అన్ని శాఖలకు ఆయనతో పాటు తిప్పుతూ అన్నిటికీ పరిచయం చేస్తా. అంటే ఆయన ముందే నన్ను ఈ సినిమా ఫీల్డ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన నన్ను అన్ని శాఖల్లోనూ తిప్పేవారు అనమాట ఆయన. సో ఇలాగ అన్ని డిపార్ట్మెంట్స్ని వెళ్ళి చూస్తూ పెరిగాను నేను. అలాగే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అయ్యాను. నేను ఫోటోగ్రఫీ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత నా ప్రోగ్రామ్స్ని నేనే ఎడిట్ చేసుకుంటూ ఇంకా మెరుగుపట్టవచ్చు అనుకుని నేనే ఎడిట్ చేసుకుంటూ మొదలుపెట్టాను. ఆ తర్వాత మెల్లమెల్లగా డైరెక్షను, అలా ఒక్కొక్క అడుగడుగుగా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చాను నేను. మనం ఎందుకు చేయకూడదు? అంటే మనం ఎందుకంటే నా ప్రోడక్ట్ని బాగా చేసుకోవటానికి, యాక్చువల్గా మీ విజన్ని నా విజయాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవటానికి, దానికోసం నేను ఆ తపనలో భాగంగా ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. లాస్ట్కి యాక్టింగ్ అనేది అది యాదృచ్ఛికంగా జరిగిన విషయం అన్నమాట. అది కొంతమంది నా స్నేహితుల ప్రోద్బలం మీద అలా చేయాల్సి వచ్చింది అనమాట. యాక్టింగ్ అనేది అనుకోకుండా చేశారనే చెప్పుకోవాలి, కానీ అనుకోకుండా చేస్తేనే ఇలా చేస్తే సార్, మరి అనుకుంటే ఇంకెంత చేస్తారో కదా. మీ నాన్నగారు, అలాగే మీ చిన్నాన్న, మీ కజిన్స్ అందరూ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కదా, మళ్ళీ మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ మీకు? ఒకటే ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఉన్నారు కదా, చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. అంటే ఇదే ఫీల్డ్లో ఇప్పుడు మా నాన్నగారు ఈ ఫీల్డ్లో ఒక మహావృక్షం లాగా అనమాట. ఆయన వచ్చి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చారు ఇండస్ట్రీకి, ఎస్ఎస్ లాల్ గారు అని మా చిన్నాన్నగారు. ట్రిక్ ఫోటోగ్రఫీ అవి చాలా బాగా చేసేవారు. ఆయన తీసుకొచ్చారు. తర్వాత మా నాన్నగారికి మేము ముగ్గురు పిల్లలం, మా ముగ్గురిని కూడా ఇదే ఫీల్డ్లో పెట్టారు ఫస్ట్ నుంచి కూడా. నేను కెమెరామెన్, మా సిస్టర్నేమో అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని మెడ్రాస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో ఎడిటింగ్ డిప్లొమా జరిపించారు తనకి. సో తను ఎడిటర్గా చేసింది, దూరదర్శన్లో వర్క్ చేసింది ఎడిటర్గా ఆవిడ. నా తమ్ముడు జాన్ అని, తను కెమెరామెన్, నా దగ్గర పనిచేసి తను ఇండిపెండెంట్గా చాలా పిక్చర్స్కి సీరియల్స్కి చేశాడు. మా చిన్నాన్నగారి తరపున వస్తే మా చిన్నాన్నగారి పిల్లలు నలుగురు కూడా బాంబేలో పెద్ద కెమెరామెన్లు. కబీర్ లాల్, తాల్, పర్దేశ్ ఈ సినిమాలన్నీ చేశాడు. జానీ లాల్, బాషా లాల్, అమీర్ లాల్ అని నలుగురు అక్కడ చాలా పెద్ద కెమెరామెన్. ఇక మా వైఫ్ సైడ్కి వస్తే మా మామగారు పెద్ద లెజెండరీ ఆర్టిస్టు రక్తకన్నీరు నాగభూషణం గారు. మా అత్తగారు రక్తకన్నీరు సీత గారు అని చెప్పి ఆవిడ కూడా పెద్ద ఆర్టిస్టు. వాళ్ళ కూతురు నా మిస్సెస్. నా బావమరిది సురేంద్ర అని చెప్పి తను కెమెరామెన్గా చాలా వర్క్స్ చేశాడు. సో ఇలాగ ఇండస్ట్రీ మొత్తం కూడా మా వాళ్ళందరూ ఇదే ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. అంటే కళామ తల్లి మమ్మల్ని అందరినీ ఆదరించింది, అది మాకు చాలా ఆనందం. గొప్ప విషయం సార్. దీనికి మూలం ఏంటంటే మా నాన్నగారి బేది అనమాట. సార్ మరి మీ పిల్లలు కూడా ఉన్నారా ఇండస్ట్రీలో? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మా నాన్నగారికి ఎలా అయితే ఈ ఫీల్డ్ మీద ఎంత అపారమైన భక్తి శ్రద్ధలు ఉండి మమ్మల్ని అందరినీ ఇదే ఫీల్డ్లో పెట్టాలనుకున్నారో, నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ చదివాడు, ఆయన చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తుంటాడు, భూషణ్ అని. తను యాక్టింగ్లోనే సినిమాలు చేశాడు, వెబ్ సిరీస్ అవి డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. మా చిన్న అబ్బాయి ఆసిఫ్ భూషణ్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్లో ఇప్పుడు చెన్నైలో పెద్ద కంపెనీలో చీఫ్ క్రియేటివ్ హెడ్ అనమాట. అతను సినిమాలకి వాటికి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తుంటాడు. ఓకే సార్, నిజంగా ఒక్క ఫ్యామిలీ నుంచి మరి ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా జనరేషన్స్లో ప్రతి ఒక్కరు ఇలా ఈ ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా మీ ఫ్యామిలీకి సినిమా అంటే ఎంత ఇష్టం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మాకు. చెప్పాలంటే తరతరాలుగా చూస్తామేమో ఇంక మేము ముందు కూడా. ఎలా ఉంటుంది సార్ మీకు రిలేషన్? అంటే మీ కజిన్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, సో రిలేషన్షిప్ కానీ ఎలా ఉంటుంది? వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తారా సినిమాల గురించి, వాటి గురించి? ఇదే పని కదా, ఇంకా డిస్కషన్ అనేది ఇదే పని కదా. ఇప్పుడు ఆ షాట్ ఎలా తీసావు, ఈ షాట్ ఎలా తీసావు అని మాట్లాడు. ఇప్పుడు కజిన్స్తో అంటే వాళ్ళు బాంబేలో ఎక్కడ ఉంటారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక్కడ మేము ఇంటికి వెళ్తే కూడా ఇదే పని కదా. ఇప్పుడు నేను మా తమ్ముడు ఎవరిని కలిసినా కూడా ఈ ఎక్విప్మెంట్లు ఏమేమి అప్డేట్ అయినాయి, కొత్తగా ఏమి వచ్చింది, ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అప్పుడు మనం తీసేటప్పుడు ఇంత కష్టపడ్డాం కదా, ఇప్పుడు ఇంత ఈజీగా వచ్చింది కదా. సో ఈ డిస్కషనే జరుగుతుంటుంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడైతే నేను ఏదైనా సీరియస్ చేసి వచ్చిన తర్వాత దాంట్లో తప్పు ఒప్పులు చెప్పేవారు. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాలి, అది ఇలా చేయాలి, ఇలా చేయాలని. నా మిస్సెస్ చాలా పెద్ద క్రిటిక్ ఆవిడ. సో నా వర్క్స్ని నేను కొంచెం ఇంత మెరుగుపడడానికి ముఖ్యమైన కారణం ఆవిడ.
అంటే నా వర్క్స్ని ఏది కూడా పొగిడేది కాదనమాట, దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపించేది. Definitely. ఇలా ఉంటుంది, ఇలా చేసావు, అలా చేసావని. అలాగే ఆ రోజుల్లో విహెచ్ఎస్ వీసీఆర్లే ఉండేవి అప్పుడు. సో తను ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ వస్తే అవన్నీ విహెచ్ఎస్లో రికార్డ్ చేసి పెట్టి, నేను ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వేసి చూపించి, చూడు ఈ సాంగ్ ఎంత బాగా తీశారు, ఈ సీన్ ఎంత బాగా డైరెక్ట్ చేశారో చూడు అని చెప్పి అవన్నీ చూపించి ఇన్స్పైర్ చేయడం అంతా. ఎస్ సార్, సో ఇదే ఫీల్డ్ కాబట్టి ఇన్స్పైర్ చేస్తూ అది అదృష్టం, భగవంతుడి దయ మనకి. డెఫినెట్లీ. అంటే అందరికీ దీని మీద అవగాహన ఉంది అది కాబట్టి correct. ఇంకా మనం మెరుగుపడటానికి Correct. అవకాశాలు ఎక్కువగా Exactly. కనిపిస్తూ ఉంటాయి కదా.